మహానంది దేవస్థానంలో దౌర్జన్యంగా బలవంతంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా దేవస్థానం వారు సుబ్బరాయుడు అనే వ్యక్తి అక్కడ చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఒక బార్బర్ షాప్ నడుపుకుంటా ఉన్నాడు. పేదవాడు దేవస్థానానికి రెంట్ కూడా కడుతున్నాడు. అది టెంపరవరీ షాపే, రెంట్ కూడా కడుతున్నాడు. బకాయిలు కూడా పెద్దగా ఏం లేవు. మరి దేవస్థానం అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము పీకినామని చెప్తున్నాము. దేవస్థానం అభివృద్ధికి మేము కూడా ఏ రోజు కూడా అడ్డుపడము, ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. డెవలప్మెంట్ దేవస్థానం కావాల్సిందే, భక్తులు రావాల్సిందే, దేవస్థానానికి ఆదాయం పెరగాల్సిందే, దేవస్థానం ఇంకా డెవలప్ కావాల్సిందే, ఇంకా డెవలప్ చేయాల్సిందే. దానికి ఎవరం కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయము. కానీ ఈ విధంగా అంటే టెండర్లు వేసినామని చెప్పేసి గతంలో కార్తీక మాసాల కంటే ముందు టెండర్లు వేసి కార్తీక మాసం అయ్యేంత వరకు ఈ షాపులు ఉంచడానికి షాప్ కీపర్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తే కార్తీక మాసం అయిపోయేంత వరకు ఆపినారు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి. ఫలాని రోజు లోపల మీరు షాపులు ఖాళీ చేయండి, ఇక్కడ రోడ్లు ఆల్రెడీ టెండర్ అయినాయి కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్స్ టెండర్లు అయినాయి కాబట్టి మీరు ఫలాని తేదీ లోపల ఖాళీ చేయండి, రోడ్ పనులు చేయాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ చేయకుండా, అంటే రిటర్న్ నోటీస్ ఇవ్వలేదు, ఓవరాల్గా కూడా లేదు. కేవలం మొన్న జనవరి 1 నాడు ఈ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆ రోజు నన్ను వచ్చి కలిసి నేను కూడా పార్టీకి పనిచేస్తానన్నా అని చెప్పేసి చెప్పడం, ఆయన కండువా వేయడంతోనే ఈరోజు ఇంత దుర్మార్గంగా ఒక పేదవాడి మీద, అంటే కండువా కప్పుకుంటేనే అయిపోతారా, మారిపోతారా? ఈరోజు కేవలం దాని ఎదురుగానే ఇప్పుడు అక్కడ ఉండేది ఇతను ఒకటే షాప్, అది ఎలాంటి అడ్డం లేదు. రోడ్డు పక్కన 2 డ్రైనేజీలు ఉన్నాయి, డ్రైనేజ్ వెనకాల ఇతని షాప్ ఉంది. మరి వీళ్ళేమో డ్రైనేజ్ వెనకాల కూడా రోడ్డు వేస్తామంటున్నారు. ఎంతమంది రోడ్డు వేస్తారు ఇప్పుడు అవన్నీ కూడా డీటెయిల్స్ ఎస్టిమేషన్స్ తీసుకున్నాము, దాన్ని ఏం వదిలిపెట్టేది లేదు. మరి రోడ్డుకు ఇతను ఒక సైడ్ ఉంటే ఇంకొక ఆపోజిట్ సైడ్లో డ్రైనేజ్ యువతలనే ఉన్నాయి ఇంకా షాపులు. మధు అనే అతను ఏం పేరు మీద ఉంది, అది రామయ్య గౌడు. ఏమవుతాడు ఆయనకు? వాళ్ళ తండ్రి. దాదాపు 2017 సంవత్సరం నుంచి ఈరోజు 2024 వచ్చేసింది. 2017 సంవత్సరం నుంచి 2023 మొన్న డిసెంబర్ వరకు కూడా ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించాలి. సింగిల్ ఎన్పి. కానీ అతను మాత్రం బ్రహ్మాండం చేసుకున్నాడు. ఏమంటే వైఎస్ఆర్సీపీ చక్రపాణి రెడ్డి అండ ఉంది ఆయన. అవునా? దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా అద్దె కట్టలేదు. అతనికి మాత్రం దేవస్థానం అధికారులందరూ కూడా బాగా పెద్ద కుర్చేసి కూర్చోబెడతారు, డబ్బు కట్టపైన పర్వాలేదు. దాంతోపాటు గతంలో చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దేవస్థానము పాట పాడుకొని ఏదైతే టోల్ గేట్కి సంబంధించి ఉన్నాయో, అలాగే హోటల్స్ సంబంధించి ఉన్నాయో, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు. వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈరోజు లక్షలాది రూపాయలు దేవస్థానానికి గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు కట్టకుండా, వీళ్ళు దేవస్థానానికి పెండింగ్ బకాయిలు కట్టకుండా కోర్టుల ద్వారా నోటీస్ ఇస్తే కోర్టుల ద్వారా చూసుకుంటామని చెప్తున్నారు. అంటే దేవస్థానం వీళ్ళకి మాత్రము పెద్ద కుర్చీలేసి ఎవరిని ఏమనకుండా, అవునా? దేవస్థానం ఒకసారి టెండర్ పాడినాక జప్తు కూడా చేయొచ్చు వాళ్ళ ఆస్తులు, అవునా? అది కూడా లేదు. వాళ్ళ టెండర్ కండిషన్స్లో ఉంటాయి ఇవన్నీ. ఆ పని చేయడం లేదు. వీళ్ళు సింపుల్గా కోర్టుకు పోయినామని చెప్తున్నారు. కోర్టులో ఈ కేసు తెగేటప్పుడు వీళ్ళు డబ్బు కట్టేది లక్షలాది రూపాయలు. ఎవరినైనా వీళ్ళు వీరారెడ్డి, ఈయన పెద్ద నాయకుడు వైఎస్ఆర్ పార్టీలో, అవునా? పుల్లయ్య గోపవరం, ఆయన ఒరిజినల్ పేరేంది? నాగేంద్రుడు అలియాస్ పుల్లయ్య, అవునా? నాగేంద్రుడు అలియాస్ పుల్లయ్య గోపవరం. వీళ్ళంతా లక్షలాది రూపాయలు పెండింగ్ ఉన్నారు. ఇంకొక ఆయన అన్నపూర్ణ హోటలు, అవునా? ఈయనకి ఇచ్చింది, ఈయన ధర్మకర్తల మండలి సభ్యుడిన, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు మల్లికార్జున. ఈయన షాపు సైజు 80-50, ఇప్పుడు చూస్తా 80-50 సైజు ఇచ్చినాడు వీళ్ళకు. ఈయన కూడా లక్షలాది రూపాయలు దేవస్థానం పెండింగ్ ఉన్నాడు. అట్లాగే బాలాజీ హోటలు రమేష్ ఆయన పెండింగ్ ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ కనపడడం లేదు. పేదవాడు, అవునా? ఆ షాప్కి ఎవరన్నా వస్తే క్షౌరం చేయాలా, ఎవడు రాకుండా ఖాళీ కూర్చోాలా, అయినా బాడెకి కడుతున్నాడు. వీళ్ళ మీద దౌర్జన్యం చేసి తీసేస్తావా? అందుకే దేవస్థానం అధికారులకు చెప్పినాను, గతంలో మేము ఎప్పుడు కూడా అధికారులకు గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చినాం. ఈరోజు వాళ్ళ మర్యాదలు గౌరవాలు పోగొట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మా పని జరుగుతుందిలే అని చెప్పేసి. రేపు
అధికారంలోకి రాబోతున్నాం, రేపు చూపిస్తాం వీళ్ళకి ఏం చేయాలనేది. అంటే వీళ్ళందరూ కూడా కుమ్మక్కైతేనే కదా వీళ్ళతో, లేకపోతే ఎందుకు రావు డబ్బులు, ఎందుకు రావు చెప్పండి. మళ్ళా పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెడతారు వీళ్ళు వచ్చే. బాడే గట్టి ఎగ్గొట్టిపోయిన నాయనలు ఇల్లు, బాడే కట్టకుండా దొంగ నాయనలు ఇల్లు, అవునా, దేవునికి మోసం చేసిన వాళ్ళు వీళ్ళని పెద్ద కుర్చీలు వేసి కూర్చోబెడతారు వీళ్ళు డకాయి నా కొడుకులల్లా. వీళ్ళకు చక్రపాణి రెడ్డి అండ, వీళ్ళంతా భాగస్తులు, పార్ట్నర్స్. చక్రపాణి రెడ్డి కూడా పార్ట్నరే, వాళ్ళ తమ్ముడు భువనేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా పార్ట్నర్స్ దీంట్లో. ఈ పార్ట్నర్స్ కాబట్టి ఎవడు కూడా కోట్ల రూపాయలు వెని లెక్కేసి దాదాపు 1.5 కోటి వస్తుంది. ఈ డబ్బులలో ఎవరు కూడా కూర్చున్నారు. ఇలా పెద్ద అధికారంలో ఉన్నామని పెద్ద పొడుస్తాం అనుకుంటున్నారు రోజు రోజుకు. అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ పనిగా, ఏం లేదు. ఈ 2 నెలల సినిమా ఏం లేదు, ఎత్తిపోయింది సినిమా. అయినా కూడా బెదిరిస్తున్నారు. రేపు ప్రభుత్వం అధికారం వాళ్ళ పార్టీ రాదని తెలిసి కూడా బెదిరిస్తున్నారు ఈ నాయకులు. చూడండి ఎట్లుందో. ఇలా బెదిరింపులకు ఏం భయపడము. రేపు సాయంకాలం లోపల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా చర్యలు తీసుకుంటే మేము కూడా ఎప్పుడు అడ్డం చెప్పము, గోటు చేయము. పేదవాళ్లకు ఇంకొక చోట స్థలం చూపించమని అడుగుతాం, వాళ్ళు బ్రతికేదానికి అవకాశం కల్పించమని అడుగుతాం. దేవస్థానం అభివృద్ధి జరగాల్సిందే. రేపు సాయంత్రం లోపల మిగతా షాపులు గిన అక్కడ తీసేయకుండా కేవలం సుబ్బరాయుడిది మాత్రమే అట్లే ఉంటగిన ఎల్లుండి ఉదయం ఇదే అధికారులను అడిగి ఈడ్చుకొచ్చి షాప్ వేపిస్తాం. వీలేయాల్సిందే. ఎల్లుండి ఉదయం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమను. రేపు లోపల అధికారం వీళ్ళు అభివృద్ధిలో భాగంగా మిగతా తొలగించకుండా ఇతన్ని మాత్రం ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈ పని చేసి తిడతాము. రెండోది, వీళ్లకు బెదిరిస్తే ఏం బెదిరిస్తా, భయపడాకు, నేను వస్తున్నా కదా, నీకేం భయపడాల్సిన పని లేదు. రేపు నన్ను కొడతానటరా. సుబ్బరాయుడు భార్య దేవస్థానంలో ముందరే తీయాలని పెట్టినారు. అప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగి కార్తీక మాసం అయిపోయినాక వేస్తుర్లేండి, ఇప్పుడు ఏమొద్దు కార్తీక మాసం అప్పుడు అన్న. ఇప్పుడు మళ్ళీ దానికోసం జనాలు దానికి పెట్టడానికి వర్క్ ఆర్డర్ కానీ ఇచ్చినాను. నేను అటు ఇటుగా సీసీ రోడ్ అయ్యింది సార్, 50 లక్షలు పడుతుంది. దేవస్థానం డెవలప్మెంట్కి మేమేమో అగెనెస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అవునా, ఎక్కడైనా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి మేము అగెనెస్ట్ కాదు సార్. ఇప్పుడు అది కాలువ అవతలుందే, కాలువ యువతలుందే సార్. ఇప్పుడు పీకిన మీరు షాపు కాలువ అవతలుందే, కాలువ యువతలుందే. రెండింటి కాలువ అవతల ఉందే, కాలువ యువతలు ఉందే షాప్. అది ఈతలో అవతల రెండింటి మీద కాలువ అవతల ఉంది, యువతల షెడ్ ఉంది. ఈతలో ఇప్పుడు నేను చూసి వచ్చినా కదా. ఇప్పుడు నేను తీసినాక సార్, మామూలు అయితే ఇదొకే ఉన్నారు. ఏం ఇప్పుడు అదొకటి ఎందుకు ఇవి కానీ చెప్పినారు సార్. అది ఎందుకు పీకలే, ఇది ఎందుకు పీకలే? అసలు వాడు ఉండేది అదొక్కటే షాపు, అవునా. పైగా ముందర మళ్ళీ మీ దేవస్థానం నీళ్ళది ఉంది, అదెందుకు పీకలే? అదే లైన్లోనే ఇప్పుడు మంగళ షాప్ తీశారు మీరు, మీ దేవస్థానంది నీళ్ళది ఉందా, దాని ముందర డ్రింకింగ్ వాటర్ది, దాని కింద అది ఇంకా యువతలకి వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు పీకలేదు? దాని కింద ఫ్లోరింగ్ వేసినారు, దాని కింద ఫ్లోరింగ్ వేసింది. ఏం ఫ్లోరింగ్ వేసాం? సీసీ రోడ్. అది కట్టనీకి వేసే ఫ్లోరింగ్ ఏం కెపాసిటీ ఉంటుంది? ఇప్పుడు రోడ్ వేసే కెపాసిటీ ఏంటో తెలీదా నాకు? అవన్నీ రోడ్ వేస్తే ఎంత స్ట్రెంగ్త్ రోడ్ వేస్తావు, ఎంత మెటీరియల్ వేస్తావు, ఏం వేస్తావు నాకు తెలీదా? ఇప్పుడు నువ్వు అది కట్టడానికి కింద వేసే సిమెంట్ ఏదో నాకు తెలీదా? అదే నేను చెప్పేది, దాని స్ట్రెంగ్త్ ఎంత, దీని స్ట్రెంగ్త్ ఎంత అన్నది తెలీదా అంటున్నా నాకు. రోడ్డుకు వాడే మెటీరియల్ ఎంత వాడతారు, అవునా? నువ్వు ఒక చిన్న ఏదైనా షాప్ కట్టుకుంటే దాని మీద కాంకర వేసేది ఎంత వాడతారు, అది తెలీదా నాకు? ఈ పక్కన షాపులు ఎందుకు కనపడలేదు మీకు? ఆపోజిట్ అవి వీకినాకి వీకాలి కదా, ఇదే ఎందుకు వీకినారు? లేకపోతే అన్ని ఒక టైం పెట్టుకొని, టైం బౌండ్ పెట్టుకొని మొత్తం ఒకటేసారి పెట్టాలి. ఏం అడ్డం వచ్చింది ఇప్పుడు? అది ఎప్పుడు షాపులు ఎక్కువ ఆ పక్కకే ఉన్నాయి, ఏం అడ్డం వచ్చింది? మీ మీద ప్రెజర్ ఉంది, వాడు వచ్చి మొన్న కండవ కప్పుకున్నాడు, అందుకే పీకినారు, అంతే కదా? కండవ కప్పుకున్నాడు కాబట్టి పీకినారు. లేకపోతే అంటే మేము పక్కన కొడుకున్నామా, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని నాకు అర్థం కావడలే. రేపు నేను అధికారంలోకి వస్తే ఎట్లుంటుంది మీ కథ? రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, గవర్నమెంట్ మారిపోయే పరిస్థితి వచ్చింది, బొంగరా వైఎస్ఆర్ పార్టీ ఉంటుందా, ఎమ్మెల్యేలు ఉంటారా? ఇక్కడ రేపు మీ పరిస్థితి ఏందనుకుంటున్నారు? మేము గౌరవం ఇస్తున్నాం మీకు ఇన్నాళ్ళు, అధికారులుగా, ఎంప్లాయీస్గా, ప్రజలకు కానీ ఎవరికైనా గౌరవం ఇచ్చి పరిపాలన బాగుండాలని పనిచేసినాం. ఒకవేళ డెవలప్మెంట్లో చేయండి, తీయండి, మేమేం వద్దనం. అప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక నోటీస్ ఇవ్వాలమ్మా, మీరు ఫలానా టైం లోపల ఖచ్చితంగా ఖాళీ చేయాలని ఇచ్చినారు. వాళ్ళు టైం ఇచ్చినారు కదా మీరు, సరే ఇచ్చినారు. కార్తీక మాసం తర్వాత మీరు మళ్ళీ అప్పటి వరకు అడిగినారు, టైము యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది, ఫలానా రోజుల లోపల మీ షాపులు తీయండి, అందరూ డెవలప్మెంట్లో భాగంగా ఇది చేయాలి కాబట్టి మీరు తీయండి అని కాగితం ఇచ్చినావా? టెంపరీ షాప్ అయితే మీ ఏదైతే డబ్బు కట్టి
యువతలు ఇవి కానీ షాప్స్ కట్టండి టెంపరవరీ షాప్కి వెళ్ళే కదా ఇవి కూడా అవి కానీ షాప్స్ కట్టండి అవునా ఇవెందుకు వీకలే అదెందుకు వీకినారు టెంపరవరీ షాపే ఒకటి వీకి మళ్ళీ పోయి మీరు ఇళ్ళ కడ అనుకుంటారా నోటీస్ ఇచ్చారా అందరికి ఏమన్నా దౌర్జన్యం అది ఈ డబ్బు కట్టించుకోవడం లేదు టెంపరీ షాప్ అయితే మాత్రం డబ్బు కట్టించుకుంటున్నారు ఫ్రీ ఇచ్చారు అవి ఫ్రీనా మళ్ళీ చేసుకోమన్నారు సార్ నేను అడుగుతూ ఉండేది అది కాదు ఎందుకు ఒకటే పీకినారు ఈరోజు సాయంత్రం టైం మంచిది వాళ్ళకు కూడా ఎందుకు అన్న చెప్పి అంత దౌర్జన్యం ఏమది ఒక్కటే పీకడానికి కారణం ఏమి బాడీ కట్టగల బయటికి దేవస్థానం డబ్బు కట్టదు 3 రోజులు మొత్తం ఖాళీ చేయండి ఖాళీ చేయకపోతే మీ పని మీరు చేయొచ్చు తప్పేం లేదు అది తీసుకురా ఒక్కటే షాప్ అసలు ఏమనుకుంటున్నారు మీరు ఆఫీసులో ఏమనుకుంటున్నారు అందరూ ఏమనుకుంటున్నారా మీరందరూ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తే తీస్తారా మంచిదే ముందు ఊడిపోతుంది రేపు గవర్నమెంట్ మీ పరిస్థితి ఏంది ఏంది మీ పరిస్థితి దానికి పెట్టడానికే ఒక కార్డు కానీ ఇచ్చిన నేను అటు ఇటుగా సీసీ రోడ్ అయింది సార్ 50 లక్షలు పడుతుంది దేవస్థానం డెవలప్మెంట్కి మేమేమో అగెనెస్ట్ కాదు గుర్తుపెట్టుకోండి అవునా ఎక్కడైనా కూడా దేవస్థానం డెవలప్మెంట్కి మేము అగెనెస్ట్ కాదు సార్ ఇప్పుడు అది కాలువ అవుతున్నదే కాలువ అవుతున్నదే అదే సార్ ఇప్పుడు పీకిన మీరు షాపు కాలువ అవుతున్నదే కాలువ అవుతున్నది రెండింటి మీద కాలువ అవుతున్నదే కాలువ యూతులందే షాప్ అది ఈతలో అవుతాం రెండింటి మీద కాలువ అవతల ఉంది యువతల షెడ్ ఉంది ఈతలో ఇప్పుడు నేను చూసి వచ్చాను ఇప్పుడు నేను తీసినాక సార్ మామూలు అయితే ఇద్దరికే ఉన్నాయి ఏమి ఇప్పుడు అదొకటి ఎందుకు పీకినారు ఇవి కానీ చెప్తున్నాను సార్ ఏమి అడివి పీకడం అంటే బీదోళ్ళని ఎవరేమనలేరనే ఉంటుంది మీ కథ రేపు మీ యువ కథ కూడా ఉంటుంది నేనే పెద్ద పట్టించుకుంటే మీకు కూడా ఒకసారి చూపిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు కదా రేపు తెలుస్తుందిలే మన గవర్నమెంట్ వచ్చినాక అంత అద్వానమా మీరు లోకల్ కదన్నా యువ అంటే వెళ్ళిపోతారు ఏం చేస్తారు మీ యువ గాడ పోస్టుతో మీ గాడ పోస్ట్ చూద్దాం నాయకులు నాయకులు అందరూ అన్నకాడ పంజరుపుకుని ఉన్నారు ఎవరు లేరు దేశీ మాటలు అందరూ ఒక్కందే కాకుండా పైగా కాలం